Clear aligners, clear alternative to braces. Smile confidently with aligners at Lana Clinic beside Chroma, Jagitial Road, Karimnagar. Phone 9390830629. ఇవాళ అర్లీ మార్నింగ్ అరౌండ్ 12:30 టైంలో మన భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఇల్లు హౌస్ డకాటీ జరిగింది. ఈ పిటిషనర్ కూడా ఇంటరాక్ట్ చేసాం. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town SHO వాజ్ నాట్ ఇట్ వస్తుంది కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 members ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. నా రెగ్యులర్ గా పిటిషనర్ ఇస్ 80-year-old పర్సన్. రెగ్యులర్ గా అతను 12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూసారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు, బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వాళ్ళే ఆ రూమ్ కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ వచ్చి పాడిపోయాడు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 members గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి డమ్మీ పిస్టల్తో బెదిరించారు. వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఇస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికి నేటివ్ మేరట్ నేటివ్ కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్ లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 armed side కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సన్ ఇలా అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. సో ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాము. ఇప్పుడు వరకు వచ్చిన ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఎవరైనా దొంగలు వచ్చారు వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏముంది అంటే రెగ్యులర్ గా ఈ టైంలో ఈ ముసలి వాళ్ళు బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూవ్మెంట్. ఆ తర్వాత గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఇక్కడ ఉంటాయి. రీసెంట్ గా చిట్టి డబ్బు కూడా వచ్చింది, అది కూడా ఇవ్వడం తెలుసు. అండ్ గోల్డ్ క్యాష్ ఏ అల్మారీలో ఉంటాయి, ఆ అల్మారీ ఆ రూమ్ మాత్రమే వెళ్ళారు. ఆ అల్మారీలో ఆ పోర్షన్ చెక్ చేస్తారు, మిగతా పోర్షన్ కూడా చెక్ చేయలేదు. దీనివల్ల వీఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఉంటారు. యాజ్ పిటిషనర్ కి అల్లుడు మీద డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పూర్తిగా వెరిఫై చేస్తాము. ఆల్రెడీ స్పెషల్ టీమ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి క్లూస్ టీమ్ కూడా మొత్తం వచ్చి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. రాత్రి 1 o'clock నుంచి SHO 1 town అండ్ టీమ్ ఫాలోడ్ బై ECB town లో వచ్చి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకి ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు CCTV కెమెరాస్, ఐ విట్నెసెస్, తర్వాత వెహికల్ ట్రాకింగ్, ఇది కాకుండా మనకి ఫింగర్ ప్రింట్ కూడా చూస్తున్నాం. ఇక్కడ వచ్చి ఉంటాయి. ఫింగర్ ప్రింట్ కాకుండా డాగ్ స్పాట్ సర్వీస్ కూడా వాడుతున్నాం. సో వీఆర్ షూర్ దట్ అవర్ టీమ్ విల్ క్రాక్ దిస్ కేస్. అండ్ పిటిషన్ కి మేజర్ ఇంజరీస్ కూడా ఏం జరగలేదు, మైనర్ ఇంజరీస్ అయింది. అండ్ వాళ్ళ వర్షన్ ప్రకారం ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. స్పెషల్ టీమ్ మేరట్ కూడా పంపిస్తాం వెరిఫై పడుతున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ అప్డేట్ రిగార్డింగ్ దిస్ యాజ్ ఆన్ ఇట్ కమ్స్ అప్ ఇస్తాం. థ్యాంక్ యూ. That we cannot tell right now. ఎందుకంటే టీమ్ ఇస్ స్టిల్ వర్కింగ్. రెక్కి చేశారా లేదా పూర్తిగా మొత్తం వెరిఫై అయిన తర్వాత చిన్నగా ఇది తల మీద కొట్టారు విత్ నైఫ్ హ్యాండిల్, కానీ మైనర్ రిపరేషన్ ఇది పెద్దగా పిటిషనర్ వర్జన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ మేరట్ వాళ్ళు పిటిషనర్ కూతురు అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకు తెలుసు మేరట్ లాంగ్వేజ్ బయట ఉంటుంది అంటున్నారు. పిటిషనర్ డాటర్ ప్రకారం అతను ఆమె కొడుకు పెద్ద కొడుకు మీద కూడా ఆర్మ్ సైడ్ కేసు ఉంది. ఆమె కూడా ఉండవచ్చు, అతను కూడా ఉండవచ్చు అండ్ అతను ఆమె హస్బెండ్ కూడా సస్పెక్షన్. మనకి డమ్మీ దొరికింది
ఆల్మోస్ట్ అందరి దగ్గర వెపన్స్ ఉంది ఇట్లా అంటున్నారు ఐ విట్నెసెస్. మనకి ఒక డమ్మీ వెపన్ ప్రీవియస్లీ వీళ్ళు 1 year క్రితం ఒక బండి ఇచ్చారు 4-wheeler. అతనే సస్పెక్ట్ వాడుతున్నారు. 1 month బ్యాక్ 17 June రోజు అతను ఇక్కడ ఉన్న మొత్తం బిజినెస్ ర్యాప్అప్ చేసుకొని ఆ బండి కూడా తీసుకెళ్లారు. సో దీని రిలేటెడ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కి బండి యూస్ కోసం ఇచ్చాము ఫ్యామిలీ మెంబర్ కి, అల్లుడికి, కానీ బండి తీసుకెళ్లారు. దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు కాలేదు. హీ టోల్డ్ దాట్ నా దగ్గర లేదు, నేను వస్తాను, ఇది సమ్ ఎక్స్క్యూజ్ హీ వాజ్ మేకింగ్ ఎనీవేస్. బట్ ప్రీవియస్ కేసు ఇక్కడ లేదు. ఒకటి మేరట్లో మర్డర్ కేసు, ఢిల్లీలో ఆర్మ్స్ యాక్ట్ కేసు, మేరట్లో ఆర్మ్స్ యాక్ట్ కేసు ఇట్లా ఉంది. పిటిషన్స్ ఆర్ సేమ్, సస్పెక్ట్ వైఫ్ ఇస్ సేమ్. సో నో దట్ ఇన్ఫర్మేషన్ నాట్ కరెక్ట్, స్టిల్ వెరిఫైంగ్. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్, తర్వాత అప్డేట్ కూడా స్టిల్ వర్కింగ్. ఆల్రెడీ సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయి, వెరిఫై చేస్తాం. అప్పుడు పిఎంజే కరీంనగర్ లో కొంత నిఘా ఇచ్చామని చెప్పింది కదా, గతంలో ప్రకటించారు. సో మళ్ళీ అట్లాంటి దాదాపు అలాంటి సిమిలర్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది ఈ రాత్రి పెట్రోలింగ్ 1 town నుంచి పెట్రోలింగ్ నడుస్తుందా అసలు ఈ ఏరియాలో? ఇట్లా నడుస్తుంది. ఎస్ఎస్ఓ గారి సార్, ఇది అయిన తర్వాత ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ కూడా పెట్టాము. ఏసీపీ ట్రాఫిక్ వాజ్ నైట్ రౌండ్ ఆఫీసర్, నైట్ సూపర్వైజర్ ఆఫీసర్. వాళ్ళు అతను కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెట్రోలింగ్ పెంచాము, కానీ ఈ టైప్ ఆఫ్ హౌస్ ద కెథలిక్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని బికమ్స్ వెరీ డిఫికల్ట్. అన్నోన్ అఫెండర్ ఇక్కడ ఇల్లు హౌస్ లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో వెయిట్ చేయడం ఇట్లా చేయరు. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు జరుగుతుంది. సో ఎవరైనా సస్పెక్ట్ మేము అనుకుంటున్నాం అతను చేశారా, అతను వేరే వాళ్ళ ద్వారా చేశారా, ఎందుకంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. దీనివల్ల హైలీ సస్పెక్ట్. దీనివల్ల పిటిషన్ కూడా వాళ్ళ మీద సస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ప్రీవియస్ ఇష్యూస్ ఆర్ దేర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ దేర్, పొలిటికల్ గొడవ ఉంది, ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, కేసెస్. సో దీనివల్ల ఇదే సస్పెక్ట్. టూ వీలర్స్ ఇక్కడ పాడిపోయారు, ఇక్కడే తీసుకెళ్ళారు. ఇక్కడే బిలాంగింగ్ ఎన్ని టూ వీలర్స్? 2 వీలర్స్. మొత్తం 8 members వచ్చినట్టున్నారు. 2 వీలర్స్ 5 members వెళ్ళారు, మిగిలిన 3 ఎటువైపు వెళ్ళారని వెరిఫైంగ్ దట్ 8 members దే ఆర్ టెలింగ్ ఐ విట్నెసెస్. టోటల్ గా 1 witness saying 6 to 8, 1 is saying 8. సో దే ఆర్ వెరిఫైంగ్ ఎంత మంది వచ్చారు. 2 wheeler లో మాక్సిమం 4, 5, 6 వెళ్ళవచ్చు. మిగతా ఇక్కడ పాడిపోయారు, దట్ చెకింగ్. ఇట్లా ఇంకా ఎక్కువ ఉంటే వీళ్ళు చెకింగ్. రావడం ఎట్లా వచ్చారు సార్? అది కూడా వెరిఫై చేస్తాం. ఐ కెనాట్ కన్ఫర్మ్.